హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో నాటుకోడి కర్రీ అయితే తయారు చేసుకుందాము. సంక్రాంతి వస్తుంది కదా, ప్రతి ఒక్కళ్ళు స్పెషల్గా నాటుకోడి కర్రీ అనేది తయారు చేసుకుంటాం కదా, సాంప్రదాయంగా కూడా చేసుకుంటాము. కాబట్టి నేను మీకు ముందే సంక్రాంతికి ముందే నాటుకోడి తెప్పించి కర్రీ అయితే చేశాను. అది ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా నాటుకోడి చక్కగా క్లీన్ చేపించేసుకుని ఇలా ముక్కలు కొట్టించి తెచ్చుకున్నామండి. తెచ్చుకున్న దాన్ని ఒకసారి కడిగేసుకొని అల్లం వెల్లిపాయ పేస్టు, సరిపడినంత పసుపు వేసుకొని ఒక 2 గుప్పెళ్ళు రాళ్ళ ఉప్పు అయితే వేసుకున్నాను నేను. మీరు సాల్ట్ అయినా వేసుకోండి. 2 గుప్పెళ్ళు కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకొని చక్కగా మనం మ్యారినేట్ చేసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఈ ఉప్పు, కారము, ఆయిల్ చక్కగా ఇవన్నీ కూడా ముక్కకు పట్టి మనకి కూర అనేది చాలా టేస్ట్గా అయితే వస్తుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. నాటుకోడి అంటే ఇలా కలపాల్సిన అవసరం లేదని అనుకుంటుంటారు చాలామంది. ఇలా కలిపితే మట్టుకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పినట్టుగా చేస్తే కూర అనేది మనకి చాలా బాగా కుదురుతుందనమాట. ఇప్పుడు ఇది చక్కగా కలిసే వరకు మనం కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము. నాటుకోడి అనేది క్లీన్ చేసేటప్పుడు కూడా దగ్గరుండి చేయించుకోండి, అప్పుడు బాగుంటుంది. చేసుకున్న తర్వాత ఇది కుక్కర్లో అయితే నేను కర్రీ తయారు చేస్తున్నానండి. కుక్కర్లో మనకి ముక్క అనేది చాలా బాగా ఉడుకుతుంది, అందుకనే కుక్కర్లో చేస్తున్నాను. 150 గ్రాముల వరకు మనకి ఆయిల్ అనేది పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత చక్కగా అది ఉల్లిపాయ అనేది సన్నగా తరుక్కొని పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకున్నాను 4, 5. తర్వాత గరం మసాలా, ధనియాలు, చెక్క, లవంగాలు, జాజికాయ, షాజీరా, బిర్యానీ ఆకు కూడా వేసుకున్నారు. 2 యాలక్కాయలు వేసుకుని పొడి చేసుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ముందుగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను, అదైతే వేసేసుకుందాము. ఇలా వేసుకొని ఇది ఉప్పు, కారం అనేది బాగా పడుతుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి ఎప్పుడైనా సరే. ఇలా వేసేసుకొని ఆ నూనె అనేది బాగా తేలే వరకు ఇది బాగా నూనెలో మగ్గపెట్టాలి. అలా గరం మసాలా కూడా వేస్తే ఆ ముక్కకి బాగా పడుతుంది అనమాట. అందుకని నేను ఇందాక చూపించాను కదా మసాలా, అదైతే యాడ్ చేసుకొని బాగా కలిగి పెట్టేసుకోవాలి. ఒకసారి గరిటెతోటి కలిపేసుకుని ఒక పావు గంట, ఒక 20 నిమిషాల పాటు బాగా ఆయిల్లో చక్కగా ముక్కకి ఉప్పు, కారం పట్టేదాకా మగ్గనియాలి. ఆయిల్ అనేది తేలుతుందన్నమాట. ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా పసుపు, గ్రేవీకి సరిపడినంత ఉప్పు, గ్రేవీకి సరిపడినంత కారం కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇందాక ముక్కకి యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది లోపల గ్రేవీ వేసాం కదా, ఉల్లిపాయ అదంతా వేసాం కదా, దానికి సరిపడా మొత్తం కూరకి సరిపడా ఉప్పు, కారం అనేది చక్కగా యాడ్ చేసుకోవాలి. మనకి కూర టేస్ట్ అనేది కలర్లోనే తెలిసిపోతుంది. అలాగా చూసుకొని చక్కగా యాడ్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా ఆయిల్ తేలే వరకు మనము కూర అనేది బాగా ఆయిల్లోనే మగ్గ పెట్టుకోవాలన్నమాట. ఇలా మగ్గ పెడితే కూర టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు పుదీనాకులు ఒక కొంచెము, తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత దీనికి సరిపడినంత వాటర్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలండి. ముక్క బాగా ఉడుకుతుంది. అప్పుడే మనం కోడిని తెచ్చుకునేటప్పుడు కూడా లేతది చూసి చక్కగా తెచ్చుకోండి. 2 లోటాలు, 2 కేజీలకి 2 లోటాలు నీళ్ళు అయితే యాడ్ చేశాను, సరిపోతుంది. కొంచెం కారం తక్కువైనట్టుంది, అందుకని నేను కొంచెం కారము యాడ్ చేసుకున్నాను. నాటుకోడికి ఉప్పు, కారం అనేది మసాలా అనేది గట్టిగా వేస్తేనే బాగుంటుంది. అలాగే వేసుకోండి. చప్పగా ఉంటే అస్సలు బాగుండదు, నీచు వాసన వస్తుంది. ఇప్పుడు చక్కగా ఒక 10-15 విజిల్స్ వచ్చే వరకు మీ కుక్కర్ని బట్టి మీకు ఉడకటం అనేది తెలిసిపోతుంది కదా, అలాగా విజిల్స్ రానిచ్చుకొని ఇదిగోండి ఇలా ఆయిల్ తేలింది. చక్కగా గ్రేవీగా చాలా బాగుంది. బాగా నీళ్ళల్లో ఉంటే మీరు కొంచెంసేపు ఎగరబెట్టుకోండి. నాకైతే సరిపడినంత చక్కగా గ్రేవీ వచ్చింది. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర చిమ్మేసుకున్నాను, కొంచెం గరం మసాలా కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని ఇప్పుడు మనం
సర్వ్ చేసుకుంటే యమ్మీగా చాలా బాగుంటుంది. ఇది గారెల్లోకి కానీ రాగి సంగట్లోకి కానీ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. నేను గారెలో అయితే వేసుకొని తింటున్నాను అనమాట. మీకు కూర అనేది కలర్లోనే తెలిసిపోతుందండి. ఆ కలర్ని బట్టి మనకి టేస్ట్ అనేది ఎలా ఉందనేది చక్కగా తెలిసిపోతుంది. చూసారు కదా, చక్కగా రెడ్డిష్గా చాలా బాగుంది కర్రీ. ముక్క కూడా చాలా మెత్తగా చక్కగా ఉడికిపోయిందనమాట. ఇలాగా వేసుకొని తిన్నారు అంటే యమ్మీగా ఉంటుంది. మీకోసమని పండగ ముందే నేను తెప్పించి చేయించానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.